హాయ్ ఫ్రెండ్స్, దశాబ్దాలుగా సేవలందించిన వారికి మళ్ళీ ఎంపిక ప్రక్రియ ఆ అంగన్వాడీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే 2013 నాటి పిటిషన్లో తీర్పు వెలువడించిన హైకోర్టు. హైదరాబాద్ ఐసిడిఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో అంగన్వాడీ కార్యకర్తలు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా దశాబ్దాలుగా సేవలందించిన వారిని మళ్ళీ తాజాగా ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలని చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టిందండి. వారంతా రెగ్యులర్ నియామక ప్రక్రియలో పాల్గొని ఎంపికైనప్పటికీ నియామకాలపై నిషేధం ఉండడంతో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని ఇప్పుడు వారిని మళ్ళీ ఎంపిక ప్రక్రియలో పాల్గొని అర్హత సాధించాలని నిబంధన విధించడం సమంజసం కాదంది. బాధితులు 2013లో పిటిషన్ దాఖలు చేశారని, ప్రస్తుతం 2020 నడుస్తుందని, యువతగా ఉన్నప్పుడు వారి సర్వీసులను వినియోగించుకొని ఇప్పుడు క్రమబద్ధీకరించకుండా ఇతరులతో పోటీ పడాలని చెప్పడాన్ని తప్పుపట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రేడ్ 2 సూపర్వైజర్లను క్రమబద్ధీకరించాలని, అలాగే గత సర్వీసులను పరిగణలోకి తీసుకొని పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలంటూ తీర్పును వెలువరించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 6 నుండి 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించకుండా 2013 తాజా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పట్లో దాదాపు 200 మందికి వేర్వేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో ఈ నియామక నోటిఫికేషన్పై స్టే మంజూరు చేయగా ఇప్పటికీ వారు కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతున్నారు. సర్వీసును క్రమబద్ధీకరించేలా ఉత్తర్వు ఇవ్వాలంటూ మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాబాయి తదితరులు మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేష్ భీమా పాక విచారణ చేపట్టి ఇటీవల తీర్పును వెలువరించారు. నియామకాలపై నిషేధం ఎత్తివేసినప్పుడు కాంట్రాక్టు కింద పనిచేస్తున్న వారిని ప్రాధాన్యం ఇవ్వాలని, వారి క్రమబద్ధీకరణ పూర్తయ్యాక ఏమైనా ఖాళీలు ఉంటే తాజా నియామకాలకు వెళ్లాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి వారి సర్వీసును క్రమబద్ధీకరించకపోవడం సరికాదు అని న్యాయమూర్తి ఈ తీర్పులో చెప్పారండి. కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు శుభవార్త అండి. ఓకేనా.